బా పక్కింట్లో గొడవ అవుతుంది కానీ వినిపిస్తుంది కానీ కనిపించట్లేదు. ఏం గొడవ అవుతుందో ఏంటో అర్థం కావట్లేదు. పక్కింట్లో ఏంటి అవుతుందో మనం అర్జెంటుగా తెలుసుకోవాలంటే ఎదిరింటి అక్క రావాలి. ఎదిరింటి అక్క ఈ పాటికల్లా వచ్చేయాలి. టైం అయిపోతుంది కానీ అక్క రావటం లేదు. అక్క ఎప్పుడు వస్తుందో ఏం చెప్తుందో. చెల్లి అక్క రారా, నీకోసమే నేను వెయిట్ చేస్తున్నాను. ఏం చెల్లి? పక్కింట్లో గొడవ అవుతుంది కదా అక్క. ఏం గొడవ అవుతుంది అక్క అసలు? అలా ఆయనకి సరిగా వండి పెట్టదంట. అలా ఆయన సరిగా చూడంట. అమ్మో అది కొనలేదు ఇది కొనలేదు అని చెప్తూ ఉంటదంట. అమ్మమ్మో అది అలాంటిదా? అలాగైతే మన భర్తలో అలాగా మరి. అమ్మో మనము మన భర్తలో బెటరేనమ్మో. మనం అలాంటి ఆడవాళ్ళతో మాట్లాడకూడదు అమ్మ. అదే కూడా ఆయన ఎందుకులే ఆలోసు మా ఆలోసు ఈ రోజు మనకెందుకులే. అలా అంటావేంటక్క? ఎదిరింటూసు పక్కింటూసు వింటేనే మనకి ప్రశాంతంగా ఉంటది. వాళ్ళ ఇంట్లో ఏమవుతుందో వీళ్ళ ఇంట్లో ఏమవుతుందో మనం తెలుసుకోవాలి కదా. మన ఊసులు మనం పట్టించుకుంటే మనకేమైనా అవుతుందా? ఎందుకులే చెల్లి అవన్నీ మనకి వదిలేలే చెల్లి. ఏంటక్క ఇప్పుడు అది విన్నాను కాబట్టి, ఇప్పుడు నువ్వు వచ్చి చెప్పావు కాబట్టి ఇప్పుడు నాకు కడుపు నిండినంత ఆనందం వచ్చింది తెలుసాక. అవునా చెల్లి? అవునక్క. అది ఉదయం నుంచి అలా ఆయనతో గొడవ పడుతుంది కానీ ఏమీ కనిపించట్లేదు నాకు. మా గోడ డౌన్ అయిపోయింది, వాళ్ళ గోడ ఎత్తి అయిపోయింది. ఇప్పుడు నువ్వు అలా జరిగిందా? చాలు చాలు ఆపండి. మీ ఇంట్లో ఏం జరుగుతుందో మీకు వద్దు కానీ పక్కింటి ఎదురింటి గొడవలు మీకు కావాలి. ఆపండి ఆపండి. పక్కింటి గొడవలు ఎదురింటి గొడవలు తెలుసుకోకపోతే మాకు కడుపు నిండుతుందా? చాలే భలే చెప్పొచ్చారు. వంటలు చేయకండి, మొగులకు పెట్టకండి. పక్కింటి ఎదురింటి గొడవలు మాత్రం చెప్పుకోండి.